పూజారుల యొక్క మైండ్ సెట్ ఏంటుందో, పాస్టర్ మైండ్ సెట్ ఏంటుందో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడ ఒక పూజా కార్యక్రమం ఉంది, పూజారి మీరు పిలిచారు, వస్తాడు, పూజ చేసుకుంటాడు, ఎమ్మటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన పని. అదే మీరు ఒక పాస్టర్ని పిలిచండి, పాస్టర్ వస్తాడు, నీ నెంబర్ తీసుకుంటాడు, ఈ నెంబర్ తీసుకుంటాడు, ఈ అమ్మాయి నెంబర్ తీసుకుంటాడు, ఎక్కడ మీది అక్కడేనే మాది చర్చి పక్కనే రాలేదు, ఎప్పుడు కనపడలేదు అని ఇటు ఈ పక్క ఆఫీస్ని ఈ పక్క ఓ 10 మందిని కాంటాక్ట్ చేసుకొని వీళ్ళందరూ మతం మార్చాలి అంటే అతని మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మనిషి కనిపించిన మతం మార్చాలి. మనిషి ఎట్లా అంటే మత మార్పిడి కోసం పాస్టర్ అనేవాడు ఎప్పుడు ఎవరిని ఎప్పుడెక్కడ మతం మారుద్దామా, ట్రైన్లో పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, మతం మార్చడం, ఇంకా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు, స్కూల్ పిల్లల్ని ఎవరిని ఎప్పుడు ఎట్లా అన్ని విధాలుగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మతం మార్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, మాస్క్ వేసుకొని పోతుంది, మతం మార్చగలుగుతాం మనం? వాళ్ళు మారుస్తారా? వాళ్ళు వీక్ గా ఉంటే వాళ్ళది ఎలా ఉంటుంది అంటే పాస్టర్ మాట్లాడతారేమో, బాగున్నావా, ఎక్కడ మీది, ఏ ఊరు, మాట్లాడతారు. ఇలా మాట్లాడే క్రమంలో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడు. ఎందుకంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు అనే విధంగా ఈ పాస్టర్లకు ఉన్న నాలెడ్జ్ ఏ మోసగాడికి లేదు ప్రపంచంలో. అలా కొంచెం వీక్గా ఉన్నారు, కొంచెం మెదక్గా ఉన్నారు, ఎస్ మనం ఈ రూట్లో వెళ్తే ఇలా ట్రాప్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మ మీకు ఏదో దయ్యం పట్టినట్టుంది ఇలా చెప్తే కొంతమంది వినేటోళ్ళు, ఈ దయ్యం అంటే మా చదువుకున్న ఈ విధంగా నమ్మదు, దేవుడు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నాడు, ఇంకొక రూట్లో ఇలా డిఫరెంట్ రూట్స్ ఎందుకు ఎంచుకుంటాడు అప్పటికప్పుడు. డిఫరెంట్ ప్రవీణ్ గారు, మీరు ఒకటి నమ్మిర్రా? మీరు ఒకటి గమనించండి, ఏ పాస్టర్ అయినా ఇప్పుడు దాదాపు నేను ఒక 20-30 మంది మేజర్ పాస్టర్లను ఇంటర్వ్యూ చేసిన, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ గురించి అడిగితే మంచోడని ఒక్క పాస్టర్ గురించి అనలేదు, మళ్ళీ వాడి దొంగ అని ఈయన అంటాడు, వీడి దొంగ అని ఆయన అంటాడు. ఒక పాస్టర్ నేను ప్రసాదాలు తింటా అని అంటాడు, ఒక పాస్టర్ యేసు విగ్రహాలు తీసుకురండి నేను ఇక్కడ బలగొడతాను ఒక పాస్టర్ అంటాడు, ఒక పాస్టర్ అసలు యేసుకు రూపమే లేదు ఆకారమే లేదు అని అంటాడు, ఒక పాస్టర్ ఏమో లేదు విగ్రహాధారణ చేయొద్దని అంటాడు, ఒక పాస్టర్ ఏమో ప్రసాదాలు తినొద్దు అంటాడు, ఒకరేమో తింటా అంటాడు. అసలు వీళ్ళ దాంట్లోనూ వీళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. అంటే అక్కడ పొరపాటు ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మీకు నేను గ్లాస్ వాటర్ ఇచ్చి భూపేంద్ర గారు మీరు నీళ్ళు తాగండి అంట, భూపేంద్ర గారు మీరు నీళ్ళు తాగొద్దు అంట. ఏంటి మీరు 2 చెప్తున్నారు ఏంటి, మీరు రెండిట్లో ఏం తీసుకోవాలి? 2 చెప్పింది నేనే. అట్లాగే ఈ బైబుల్ కూడా ఒక చోట విగ్రహార్థం చేయొద్దని, ఒక చోట చెయ్యొచ్చని, ఒక చోట ప్రసాదాలు తినొచ్చని, ఇంకో చోట ప్రసాదాలు తినకూడదు అని, ఇంకో చోట యేసు దేవుడని, ఇంకో చోట యేసు దేవుడు కాదని, ఇలాగా డిఫరెంట్ కాంట్రాక్ట్ విషయాలు 2 విధాలుగా చెప్పడము బైబిల్లోనే ఉన్నది. ఇప్పుడు ఈ 35,000 డినామినేషన్లు ఇలా ఎందుకు ఇలా పాస్టర్లు ఇద్దరు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారంటే, బైబిల్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ వచనం ఏ విధంగా అర్థమవుతుందో చెప్పేదాకా వాడు కూడా తెలియదు. ఎలా తెలియదు వాడికి. ఇప్పుడు ఈ అర్థం, ఇప్పుడు అదే పాస్టరు, ఇప్పుడు కొంతమంది పాస్టర్లు దయ్యాలు వల్లగొట్టడం దాని మీద ఇలాంటి ఈ సమాజంలో లేవు అని చెప్పేసి ఒక పాస్టర్ వీడియో పెట్టాడు. నాకు తెలిసి ఆ పాస్టర్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన అనుకుంటా, వీకేఆర్ విజయ్ కుమార్ అని చెప్పి చెప్పాడు. నేను స్టింగ్ ఆపరేషన్ చేయించాను, పెనుగంజపూర్లో స్టింగ్ ఆపరేషన్ చేపిస్తే ఆ దయ్యాలు వల్లగడ్డ వాడి మీద పాస్టర్ మీద టీవీ నేను స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు వచ్చి ఉంటాయి మా బైబిల్లో ఉంది, మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? వాడే మళ్ళా గతంలో ఇంతకుముందు ఇక్కడ సికింద్రాబాద్లో ఒక పాస్టర్ని వ్యతిరేకించి మళ్ళీ ఆ రోజు పాస్టర్ అట్లా అంటే వాడికి ఆ సందర్భాలను బట్టి మనం వాడిని వెనకేసుకోవాలంతే. ఇలాగా అలా కాంట్రాడిక్షన్ డిఫరెంట్గా రావడానికి పాస్టర్ల ఒకళ్ళ మధ్య ఒకళ్ళు కొట్లాడుకునే కారణం ఏంటంటే మెయిన్ ఆ బైబుల్. అది ఏ విధంగా అయినా కానీ ఒక్కొక్క రకంగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు వాడు చెప్పేది వీడు చెప్పేది వాడు తప్ప అంటే వీళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఎందుకు తీసుకుంటారంటే ఆ పాస్టర్ కంటే ఈ పాస్టర్ ఎక్కువ సంపాదిస్తున్నాడు ఈయన కూడా ఆయనకు. ఇప్పుడు వీళ్ళెవ్వరికి కలవ సతీష్ పడదు, ఎందుకు ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, ఒక పొజిషన్లో ఉన్నాడు. ఆయనలాగా మేము మాటలతో గారడీ చేసి సంపాదించుకోలేకపోతున్నామే ఆయన కుళ్ళు తప్ప ఆయన బైబిల్ విరుద్ధంగా ఉన్నాడు. ఆయన డిజిటల్ చర్చిలు కట్టడం బైబిల్ విరుద్ధము, ఇవన్నీ అబద్ధపు మాటలే. ఇప్పుడు డిజిటల్ చర్చిలు డిజిటల్ బైబిల్కి విరుద్ధం అంటే మరి ఫోన్లో వచ్చేదంతా టీవీలలో వచ్చేదంతా కూడా డిజిటలే కదా. ఆయనలాగా మేము గారిడి మాటలు చేసి జబ్బులు సంపాదించలేకపోతున్నాం అనేది తప్ప ఇప్పుడు వేరే ఉద్దేశం ఏం లేదు అంతే. ఇప్పుడు ఊరిలో మొన్న ఒక వీడియో నేను పెట్టాను, అదేదో ఊరుంది, ఆ ఊర్లో నా చర్చికి ఎదురుగా ఇంకొక చర్చి కడుతున్నాడని చెప్పేసి అబ్రహాము వాళ్ళు హోసన్న మినిస్టర్స్ వాళ్ళు చర్చి కడుతున్నారని చెప్పి ఈ పాస్టర్ గారు చర్చికి ఎదురుగా చర్చి కట్టడం ఏంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు.
ఆ చర్చి క్లోజ్ చేయించాలని చెప్పేసి భద్రాచలంలో ఆ హోసన మినిస్టర్లో వాళ్ళందరితోటి మాట్లాడి అన్ని రకరకాలు చేసింది. చర్చికి ఎదురుగా చర్చి కడితే తప్పేముంది? కానీ మన గుడి ఎదురుగా గుడి కడితే ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తారా? లేదుగా. ఈ గుడిలో ఉన్న డబ్బులే ఆ గుడికి ఇచ్చారు, అవసరం అక్కడికి వచ్చి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఈ గుడికి వచ్చే వాళ్ళ గుడి, కానీ ఇక్కడ అది బిజినెస్ కదా. ఇప్పుడు ఈ చర్చికి ఎదురుగా ఇంకో చర్చి కడితే ఈ చర్చికి వచ్చేటోళ్ళు ఆ చర్చికి రారేమో, అంటే విశ్వాసులు తారుమారవుతారేమో, లేదా ఎప్పుడు వీడి ముఖం చూసేది అందరూ బోరు కొట్టి మళ్ళీ వేరే చర్చికి వెళ్ళి అటు వెళ్ళిపోతారేమో, నా బిజినెస్ ఏమవుతుంది అని చెప్పేసి వీళ్ళ బిజినెస్ బాధ తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ దేవుడి నమ్మకము లేదు, బైబిల్ విశ్వాసము లేదు, వీళ్ళ కేవలము వ్యాపారం మాత్రమే. పాస్టర్లందరూ వ్యాపారం దృక్పథంతో మొత్తం పాస్టర్లందరూ వ్యాపారం అంటే ఈ విశ్వాసం నుంచి వచ్చే మాత్రమే కాదు. నేను ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాను, ఎంతమందికి స్వార్థాన్ని మతమరిపిడి కరపత్రకాలు ఇస్తున్నాను, నా చర్చికి ఎంతమంది వస్తున్నారని చెప్పేసి వీళ్ళు పైన ఉన్న వాళ్ళకి అప్డేట్ ఇస్తేనే వీళ్ళకి ఫారెన్ ఫండ్ వస్తుంది. ఓకే, నా చర్చిలో విశ్వాసం తగ్గిపోయారు, నేను ఇప్పుడు వాళ్ళు చీ కొడుతున్నా తరిమి కొడుతున్నా, వాళ్ళు ఎందుకు రోడ్ల మీద ప్రచారాలు చేస్తున్నారు అంటే ఏదో రాజ్యాంగం చెప్పిందని కాదు, ఇలా ప్రచారాలు చేయాలి, ఈ గ్రామంకి వెళ్ళాలి, వీళ్ళని మార్చాలని చెప్పేసి జాషువా డైరెక్షన్ ఇచ్చేదంతా ఎవరు అంటారు మరి? అంటే వీళ్ళకు ఫారెన్స్లో చాలా ఉన్నాయి. మీరు ఏ ఊరికి వెళ్ళినా చర్చి లేని ఊరే ఉండదు. ఎంత గిరిజన ప్రాంతం, ఎంత కొండ ప్రాంతం వెళ్ళినా కూడా ఇలా నెట్వర్క్ అంతగనం పైనుంచి ఉంది. ఎలా మార్చాలి, ఎక్కడ మార్చాలి, ఎంతమందిని మార్చాలి, మార్చిన వాళ్ళకి ఏంటి, కొంతమందికి మార్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు మార్పించేలా చేయడము, కుటుంబం వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చైన్ సిస్టమ్ అన్నాడు. 100% చైన్ సిస్టమే. చైన్ సిస్టమ్ ఎలాగైనా ఈ దేశం యొక్క క్రైస్తవ ఆధిపత్యము వచ్చిన వాళ్ళందరినీ ఓటర్లుగా మార్చుకొని రాజకీయ పరంగా ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు సెంట్రల్లో స్టేట్లో నిలబడే విధంగా ఒక ఆధిపత్యం కోసము, ఒక ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవడం కోసము అవుతుందా అని ఇప్పుడు ఈ 5, 10, 20 ఏళ్లలో ఏ పనేనా అవుతుందా? అంటే మనం అందరం కలిసి గట్టిగా పని చేస్తే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పే ఈ దొంగ సాక్ష్యాలు ఇన్స్టా టోల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అవుతుందా అంటే మనం చేయాల్సింది మనం చేస్తాం, కానీ ఇది ఎక్కువగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. గవర్నమెంట్ ఈ మూఢనమ్మకాలన్నీ కూడా డ్రగ్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ యాక్ట్ కింద ఈ ఇన్స్టాలో వీళ్ళు చెప్తున్న వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ముందు అరెస్ట్ చేయించాలి. దయ్యాల వల్ల కొడుతున్న వాళ్ళు క్రైస్తవ్యం గొప్పదైతే కావచ్చు, వాళ్ళ మతాలని వాళ్ళు బోధించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు బత్తాయిగాళ్ళు అని చెప్పి, లేదంటే మూఢనమ్మకాలు నమ్ముతారు, లేదంటే మీకు విశ్వాసం ఉండదు దేవుని పట్ల, ఇట్లా మాట్లాడతారు. స్వాములు దొంగ స్వాములని, బాబాలని ఇట్లా మాట్లాడతారు కదా. సో అలాంటి సెంటెన్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి సెంటెన్స్ అంటే వాళ్ళు పరమతాన్ని దూషిస్తున్నారనా, లేకపోతే హిందూ గ్రంథాల అట్లా ఇప్పుడు హిందూ గ్రంథాల మీద లేదంటే పరమతాల మీద ఇట్లా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పరమతాలలో మన హిందూ గ్రంథాలలో ఉన్న దొంగ స్వామీజీ, దొంగ బాబాలను క్వశ్చన్ చేయడంలో మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు జాతకాలతో పేరుతో మోసం చేస్తున్న ఈ వేణు లాంటి వాళ్ళను కూడా మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళు వ్యతిరేకిస్తాం. కానీ వీళ్ళ దృష్టిలో హిందూ దేవులందరూ సైతాన్లు, హిందువులందరూ అన్యులు, హిందువులందరూ విగ్రహార్థకులు, హిందువులందరూ విగ్రహార్థన వ్యభిచారంతో సమానమైనట్లు, హిందువులందరూ నరకానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, వాళ్ళు ఎలా అనగలుగుతున్నారంటే వాళ్ళు పట్టుకున్న పుస్తకం. ఆ పుస్తకం వాళ్ళను అలా తయారు చేసింది, వాళ్ళను అలా మారుస్తుంది. ఇవన్నీ నేను వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో ఓ క్రైస్తవుడు మేలు కొంచెం బుక్ రాశాను. అవును, ఇప్పుడు ఒకటి మీ ప్రమోషన్ అని మీరు అనుకోవద్దు, నేను ఉన్నది చెప్తున్నాను. క్రిస్టియన్ ఇది బైబిల్ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి బైబిల్ క్వశ్చన్ చేయడానికి ఈ బుక్లెట్ ఉపయోగపడుతుంది. అసలు క్రైస్తవము బైబిల్ పోరాటం అంతా బైబిల్ మీద ఉన్నట్టు, బైబిల్ మీద క్రైస్తవం మీద. నేను క్రిస్టియానిటీ ఎఫెక్ట్, క్రైస్తవం యొక్క ప్రభావం అని చెప్పి ఇంకో కొత్త బుక్లెట్ నేను రాశాను. ఒక 2-3 రోజులు రిలీజ్ అవుతుంది. ఆ పుస్తకం మీరు మొత్తం చదివితే, ఇంకోటి మీరు వీళ్ళు ఎంత తెలుగుగా మాట్లాడతారంటే ఏంది ఇదంతా అని మన లాంటి మీ లాంటి ప్రశ్నించినప్పుడు, భారతదేశం లౌకిక దేశం అంటారు కదా, సెక్యులర్ కంట్రీ అంటారు కదా, మా మతాన్ని మేము ప్రచారం చేసుకుంటే ఆపుతున్నారు, బైబిల్లోనే ఉంది ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేయండి అని, మీరెవరు ఆపడానికి, రాజ్యాంగం అది ఇది ఏదేదో మాట్లాడతారు. సో మా గ్రంథంలో ఉంది, ఈ మ్లేచ్ఛ మతాలు మేము యాక్సెప్ట్ చేయం, ఈ మ్లేచ్ఛ మతాలు మా ఇంటికి వస్తే మేము తని కొట్టమని మా గ్రంథంలో కూడా ఉంది. లౌకికవాద అని చెప్పి నిరూపించడానికి నేను చర్చికి వస్తా, మసీదుకి వస్తా, వాళ్ళలో మా ప్రసాదం తింటారా? రారుగా. మరి వాళ్ళ గ్రంథానికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మరి నేను నా గ్రంథానికి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. ప్రసాదం అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు
రేపు 25 డిసెంబర్ ఉంది, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు క్రిస్మస్. మన ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే పిలుస్తారు, మన వాళ్ళు పోతారు, వెళ్తారు కదా. కానీ వాళ్ళు మన గుళ్ళకి వచ్చి కనీసం కొబ్బరికాయ కాదు ఒక అరటిపండు ఇచ్చినా తినే పరిస్థితిలో లేరు వాళ్ళు. అది ఏందో మరి విగ్రహాలకు ఇది టెర్రరిస్ట్ కంటే ఎక్కువ డేంజర్ గా ఉన్న ఆలోచనలు. అట్లా వాళ్ళు విగ్రహాలుగా అర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళ బైబిల్లో రాయబడింది, అది వాళ్ళు ఫాలో అవుతారు. కానీ మన వాళ్ళు కూడా ఈ మ్లేచ్ఛ మతాలను యాక్సెప్ట్ చేయకూడదు, ఈ విదేశీ పాశ్చాత్య మతాన్ని ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన హిందువులు మనం యాక్సెప్ట్ చేయకూడదు అని మనం కూడా ఒక కట్టు నియమం పాటించాలి. బైబిల్లో నిజంగా ఆ నిబంధనలు పాటిస్తే వాళ్ళు ఉన్నారంటారా? విగ్రహ అర్పితాలు తినొద్దని అంటే కొందరు తింటున్నారు, మందు తాగొద్దు పాస్టర్లు లేదంటే అంటే కొందరు తాగుతున్నారు, అంటే అనేకమైన బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఎవరు ఫాలో అవుతలేరు కదా. ఫుల్ఫిల్ వాళ్ళు బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల నేను తాగుబోతుంది, నేను ఇప్పుడు మారాను, మనం తాగకూడదు అది అని చెప్పి ఆయన తాగే కదా చనిపోయింది. ఎల్బీ నగర్ నుంచి రాజమండ్రి పోయేటప్పుడు 3-4 వైన్ షాపులలో తాగి డ్రైవ్ చేసే కదా, తాగే యాక్సిడెంట్లో చనిపోయాడు కదా. క్లియర్గా వీడియోస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్నీ వచ్చేసినాయి కదా. వీళ్ళు బయట ఇది ఆయన బయటపడినవి చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పాస్టర్ల స్టేట్మెంట్లు అన్నీ మ్యూచువల్గానే సేమ్ ఉంటాయి. ఏముంటాయంటే నేను గతంలో పెద్ద తాగుబోతుని, పెద్ద దొంగని, పెద్ద అమ్మాయిలను ట్రాప్ చేసేటోని, ఇప్పుడు బైబిల్ని నమ్మంగానే నేను మారిపోయినా, పరిశుద్ధుడిని అయిపోయినా, గతంలో నా మీద పోలీస్ స్టేషన్లో వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉండే, నేను క్రిమినల్ని అది ఇదని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి నేను అసలు ఇప్పుడు పరిశుద్ధుడిని అయిపోయినా అంటారు. కరెక్టేనా ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చేది? అట్లా ఎట్లా వాళ్ళు అందరూ చెప్తారు, సిగ్గు లేకుండా చెప్తారు అంతే. ఇప్పుడు ఏదో మానేసినట్టు చెప్తారు, ఇప్పుడు అంతకన్నా ఇంకెక్కువ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఏదో మానేసినారు. ఇప్పుడు ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు లెక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు చర్చిలో ఇప్పుడు ఉన్న ఫేమస్ పాస్టర్లు అందరిలో ఎవరికి సింగిల్ మ్యారేజ్ అయింది చెప్పండి, ఎవరికి అక్రమ సంబంధం లేకుండా ఉన్నాడని చెప్పి చూపించండి. అక్రమ సంబంధాలతో పాస్టర్లు బుక్ అయిన సందర్భాలు ఎన్ని మనం చూస్తున్నాలేమా? వాళ్ళందరూ అలా చెప్పిన వాళ్ళే కదా. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చర్చిలోనే అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు మనం చూసినాం, లేదంటే చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ అని చెప్పేసి అమ్మాయిలు హగ్ చేసుకోవడము, టచ్ చేయడము, ఇవన్నీ కూడా మాకు నిన్న కంప్లైంట్ కూడా వచ్చింది. క్రిస్టియన్స్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. బాధితులు వస్తుంటారా మీ దగ్గరికి? చాలా క్రైస్తవ బాధితులు ఏదన్నా ఇట్లనే పైసలు పరంగానో లేదంటే ఇంకో వస్తుంటారా? నిన్న ఒక అతను కూడా భయపడుతూ క్రిస్టియన్ ఫ్యామిలీనే, అతను బైబిల్ కూడా బాగా చెప్పేవారు. అతను బయటకు వచ్చి నా ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అతను ఇంకొక అతను కార్తిక్ అని చెప్పేసి రంజిత్ ఫిల్మ్ మినిస్టర్స్ నుంచి వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాడు. అతనికి కూడా ఇప్పుడు పూర్తిగా వచ్చి అతను మారిపోయాడు. మొన్న పాస్టర్స్ కూడా వచ్చారు. ఇంకొంతమంది ధైర్యంగా కెమెరాలో వీడియో ముందు మాట్లాడలేరు, కానీ నాకు ఫోన్ల ద్వారా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అంటే బాధితులు వస్తుంటారు, బాధితులు చాలామంది వస్తున్నారు. అంటే వీళ్ళని మేల్కొల్పడానికి మీరు మీ యుద్ధం మొత్తం బైబిల్ మీదనే కాబట్టి ఇప్పుడు బుక్కులు తీయడం లేదంటే మీ శాయశక్తుల మీకు ఎంత వీలైతే అంత చేస్తున్నారు కదా. అంటే దేనికోసం, ఎందుకు అని, అంటే మీ ఇంటెన్షన్ ఏంది, లక్ష్యం ఏంటి? ఇంటెన్షన్ లేదు, నేను కొంచెము ధైర్యవంతుని కాబట్టి, నేను కొంచెము తెలివిగా కొంచెము ఇవన్నీ సమర్థవంతంగా ఆలోచించాను కాబట్టి నాలాగా అందరినీ యువతను తయారు చేయాలి. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నట్టు వాళ్ళు యువతను కూర్చోబెడితే 1 గంటలో మారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఇలా ఉంది, ఏసీ ఇలా ఉంది, ఒకసారి ఆలోచించుకొని చెప్తే రాత్రికి రాత్రే మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన, మా ఆఫీస్లో సీసీ కెమెరాలు బిగించే పర్సన్ వచ్చాడు. సీసీ కెమెరాలు బిగించి అప్పటికప్పుడు నా గురించి తెలుసుకొని నా ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడు. అతను వాళ్ళ మిసెస్ పోయిన జనవరి నుంచి చర్చికి వెళ్తుండేదంట. నా వీడియోలు, నా డిబేట్లు మొత్తం ఒక రాత్రి చేశాడు. మరుసటి రోజు మార్నింగ్ ఇంట్లో క్రిస్టియానిటీ క్యాలెండర్లు మొత్తం తీసి బయటపడేసి ఏమైందంటే, అన్న నాకు అసలు తెలియదు అన్న, మరి ఇంత ఫ్రాడ్ ఉందని క్రిస్టియానిటీలో, నాకు మీరు అదృష్టం. వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలు చెప్పారు, చర్చి వైపు వెళ్తే మాత్రము నేను మామూలుగా వదిలిపెట్టని చెప్పి. అతను 1.5 year నుంచి చర్చికి వెళ్తుంది వాళ్ళ మిసెస్, అతనే చర్చి కాడ వదిలిపెట్టేవాడు. నా వీడియో ఒక రాత్రి చూసి మారిపోయాడు. అలాగా కూర్చోబెట్టి చెప్తే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పాస్టర్లు అంటే కోపము, పాస్టర్లు చేసే మోసాలు అన్నీ తెలిసి పాస్టర్ని ప్రశ్నిస్తే దేవుని ప్రశ్నించినట్టే, పాస్టర్ అంటే దేవుడు అన్నట్టే, పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు అన్న భయంతో ఆగిపోయే నాలాంటి యువత చాలామంది ఉన్నారు. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం ఓటేసిన ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసినా కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు, మనం విమర్శించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఈ పాస్టర్లు ఎంత అనేది ఈ సమాజానికి తెలియాలి ఫస్ట్. ఇవన్నీ ఇట్లాగా నాలాంటి యువతను, ఇప్పుడు వాళ్ళు హిందూ ధర్మంలోకి రాకపోయినా పర్లేదు, చర్చి నుంచి, పాస్టర్ల నుంచి, ఈ బైబిల్ నుంచి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటే చాలు అనే ఉద్యమం ఈ ఎక్స్-క్రిస్టియన్ యొక్క ముఖ్య లక్ష్యం అది. అలాగే మేము చాలా కుటుంబాలు చేస్తాం. ఇంకొకటి నాయుడుపేట అనే ఒక గ్రామంలో, తిరుపతి జిల్లాలో, అక్కడ క్రిస్టియన్స్ మొత్తం 20-30 మంది కూర్చున్నారు. నేను వెళ్ళి మీటింగ్ ఇచ్చా, ప్రసంగం ఇచ్చా. అమ్మ బైబిల్ ఇది, ఏసీ ఇది,
ప్రార్థనతో మీరు నాశనం చేస్తున్నారు, మన సంస్కృతి నాశనం అయిపోతుంది అని చెప్పిన విత్ ఇన్ 1 monthలోనే మొత్తం 30 మంది మొత్తం మారిపోయారు. 30 ఒక్కరు తప్ప ఇప్పుడు ఆ ఒక్కరు కూడా మారిపోయారు. ఆ వీడియో కూడా మీకు మొత్తం ప్లే చేస్తాను. వాళ్ళందరూ చెప్పారు ఈ అబ్బాయి చెప్పింది 100% కరెక్టే అని చెప్పేసి. నేను మా కులదైవం మేము రాముని ఎప్పటి నుంచి పూజించుకుంటున్నాము, అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి నేను దారి మళ్ళీ అని చెప్పి చాలా మంది ఉన్నారు. అట్లాగా కూర్చోబెట్టి చెప్పే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నా వంతు నా ప్రయత్నంగా మీ శక్తి సామర్థ్యం ఎంత వరకు మీరు ఇట్లా మార్పించగలుగుతారు చెప్పలేము. ఫస్ట్ నేను నా ఒక్క ఐడియాతోనే స్టార్ట్ అయింది. నా ఒక్కటితోనే నేను మా ఒకళ్ళు ఇద్దరితో రాసుకోవడం జరిగింది. నాకు ఉన్నటువంటి వేదిక ఒక సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఫాలో అయ్యే ఒకరు వచ్చారు. ఇప్పుడు మేము ఒక 4-5 మెంబర్స్ టీమ్గా మాతో పాటు అన్ని రకాల ఎక్స్కిస్టింగ్ గ్రూప్లలో అన్ని చోట్ల మీటింగ్ పెట్టే విధంగా రాను డెవలప్ అవుతున్నాను. రాను నా శక్తి పెరుగుతూ ఉంది. ఇది ఎక్కడి వరకు పోతుందో నాకైతే తెలియదు.